Good evening to all of you. Signing up in Usha Model School. I think in our school wise, we have to start it with the best communication skills wise, and we train to our children. So daily we have to focusing with 20 about of the sentences within English and Telugu. They are translating with Telugu to English and English to Telugu. It was very useful. Every children is to learn, and we should focus about of the communication skills wise. Learning a language is going to process by the using these sentences, doing students become more comfortable and confident in English speaking English, practicing in this way of the to help us to daily life, practicing the way of help us to use the language the earlier to their to daily life. Similarly, as their English speaking skills are to improve their communications skills to get better. And practice makes a man's perfect. By starting to speak English using every day, they will able to speak to English more confidence, naturally and proficiently. Today we have to start with in our school was the day one class of the English communication skills to improve their communication skills. So మన భాష అనేది పట్టు సాధించాలంటే కంపల్సరీ దాని మీద ప్రాక్టీస్ అనేది చాలా అవసరం అండి. సో కాన్ఫిడెంట్గా మనం ఇంగ్లీష్ స్కిల్స్ మనం ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు యూజింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అంటే ప్రాక్టీస్ మేక్స్ ఏ మ్యాన్స్ పర్ఫెక్ట్ అన్నట్టుగా. సో కంపల్సరీ డైలీ క్లాస్ రూమ్ వైజ్ యాక్టివిటీస్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇన్ ద స్కూల్ వైజ్ అవ్వచ్చు, కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఫస్ట్ మాట్లాడించాలి. సో దట్స్ వై వీ హ్యావ్ టు ఫోకసింగ్ అవర్ స్టూడెంట్స్ వైజ్ ఇన్ డైలీ మార్నింగ్ ప్రేయర్. ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ విల్ బీ టు టేక్ కేర్ వన్ ఆఫ్ ద కాన్సెప్ట్ to come to stage, to speak fluently, at least of the one or two sentences how to speak about of what is the content, how to give in them. So it was very plus to boosting their selves. So that's why we have to start it for these classes. So the day one syllabus I have to give in to the students. First this is our notes. I have to see that. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హ్యావ్ టు గివెన్ ఫస్ట్. సో మనం గుడ్ మార్నింగ్తో మనం స్టార్ట్ చేస్తున్నాం. సో ద ఫస్ట్ సెంటెన్స్ గోస్ టు గుడ్ మార్నింగ్. దీన్ని మనం తెలుగులో శుభోదయము అని చెప్పేసి అంటూ ఉంటాం. సో నెక్స్ట్ క్వశ్చన్ కామన్గా మనం అడిగేటటువంటి క్వశ్చన్ హౌ ఆర్ యూ, మీరు ఎలా ఉన్నారు అనే ఒక సెంటెన్స్ ఫార్మేషన్ వస్తుంది. సో ట్రై టు అండర్స్టాండ్ అవర్ స్టూడెంట్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇంగ్లీష్ సెంటెన్స్ తెలియాలండి, దానికి తెలుగు మీనింగ్ కూడా అవసరం అవుతుంది. సో నెక్స్ట్ మన క్షేమసార సమాచారం తర్వాత మనం నెక్స్ట్ రిప్లయింగ్ ద ఆన్సర్ గోస్ టు ఐ యామ్ ఫైన్ థ్యాంక్ యూ. నేను బాగున్నాను, ధన్యవాదాలు. ఐ యామ్ ఫైన్ థ్యాంక్ యూ అనే ఒక సెంటెన్స్ని మనం ఇక్కడ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ సెంటెన్స్ గోస్ టు నీ పేరేమిటి అనే దానికి మనం ఏం అడుగుతామండి, వాట్స్ యువర్ నేమ్, వాట్ ఈజ్ యువర్ నేమ్, నీ పేరు ఏమిటి అనేదాన్ని మనం ఇక్కడ క్వశ్చన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ సెంటెన్స్ గోస్ టు ట్రై టు అండ్ గివెన్ టు దట్ స్టూడెంట్స్ వైజ్ మోస్ట్ ఆఫ్లీ. సో ఇన్ ద క్లాస్ రూమ్ కంపల్సరీ హ్యావ్ టు గివెన్ ఆ తెలుగు క్వశ్చన్ ఎయిర్ అండి. అండ్ ఆల్సో ద స్టూడెంట్స్ విల్ బి ట్రాన్స్లేట్ ద సెంటెన్స్ ఇన్ ఇంగ్లీష్. Sometimes you have to give it to that English sentence, they will be translate in Telugu, English to Telugu. So let me try to understand that. Next we have to give in that where are you from, మీరు ఎక్కడి నుంచి వచ్చారు. ఐ హ్యావ్ ఆస్క్డ్ దిస్ కైండ్ ఆఫ్ ద క్వశ్చన్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు. ఐ థింక్ ద స్టూడెంట్ విల్ బి ట్రాన్స్లేట్ దట్ వేర్ ఆర్ యూ ఫ్రమ్. సో నెక్స్ట్ రిప్లయింగ్ ద ఆన్సర్ గోస్ టు ఐ యామ్ ఫ్రమ్ సకినేటిపల్లి, నేను సకినేటిపల్లి నుంచి వచ్చాను. లేదా ఐ యామ్ ఫ్రమ్ ఇన్ రామేశ్వరం, ఐ యామ్ ఫ్రమ్ ఇన్ గుడిమూల, నేను గుడిమూల నుంచి వచ్చాను, నేను రామేశ్వరం నుంచి వచ్చాను. సో ఇట్లా మనకి బేసికల్గా ఐ యామ్ ఫ్రమ్ అని చెప్పేసి చెప్పడం అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ గోస్ టు మీరు నాకు సహాయం చేస్తారా. హౌ టు ట్రాన్స్లేట్ దిస్ మీన్స్ కెన్ యూ హెల్ప్ మీ, కెన్ యూ హెల్ప్ మీ, మీరు నాకు సహాయం చేస్తారా, కెన్ యూ హెల్ప్ మీ, మీరు నాకు సహాయం చేస్తారా. సో ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ దే విల్ బి ఫోకసింగ్ దిస్ కైండ్ ఆఫ్ ద క్వశ్చన్ ఎయిర్. ద స్టూడెంట్ విల్ బీ ఈజీ టు అండర్స్టాండ్ అండ్ ఇట్ వాస్ వెరీ సింప్లియస్ట్ క్వశ్చన్ మేనర్. సో ఇక్కడ మేము ఇచ్చేటటువంటి పదాలు కూడా ఏంటంటే చాలా ఈజీగా పిల్లలు అర్థం చేసుకునేలాగా, ఈజీగా వాళ్ళు కౌంట్ డౌన్ చేసుకునేలాగా, రైట్ చేసుకునేలాగా ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఇట్ వాస్ వెరీ బూస్టింగ్ ఆఫ్ ద చిల్డ్రన్స్ వైజ్ అండి. సో ఇదే క్వశ్చన్ చూసుకుంటే మీరు కెన్ యూ హెల్ప్ మీ, మీరు నాకు సహాయం చేస్తారా, కెన్ యూ హెల్ప్ మీ, మీరు నాకు సహాయం చేస్తారా. నెక్స్ట్ క్వశ్చన్కి వచ్చేటప్పటికి ఏంటంటే నాకు అర్థం కాలేదు. ఇన్ కేస్ ఆఫ్ ద స్టూడెంట్ విల్ బి రైజ్ ద క్వశ్చన్
ఐ డోంట్ అండర్స్టాండ్ నాకు అర్థం కాలేదు. ఇట్లా ఒక క్వశ్చన్ ప్యాటర్న్ని అడగడం ద్వారా ఐ థింక్ దే ట్రై టు ఎక్స్ప్రెస్ హెర్ సెల్ఫ్స్. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి వాట్ టైమ్ ఈజ్ ఇట్, ఎన్ని గంటలు అయ్యింది, వాట్ టైమ్ ఈజ్ ఇట్, ఎన్ని గంటలు అయ్యింది. ఇప్పుడు మనం అడుగుతూ ఉంటాం అన్నమాట, వాట్ టైమ్ ఇట్ ఈస్, ఇప్పుడు టైం ఎంత అయిందండి అని చెప్పేసి అడుగుతూ ఉంటాం. సో ఎన్ని గంటలు అయ్యింది. లెట్స్ ట్రై టు వి విల్ గోస్ టు నెక్స్ట్ క్వశ్చన్ అండి. సో నేను మార్కెట్కి వెళ్తున్నాను, దిస్ ఇస్ ద తెలుగు ఫార్మేషన్ అండి. అండ్ ఐ ఆమ్ గోయింగ్ టు మార్కెట్, గోయింగ్ టు ద మార్కెట్, ఇది ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ అండి. హౌ మచ్ కాస్ట్ ఈజ్ దిస్, ఇది ఎంత ధర. హౌ మచ్ కాస్ట్ ఈజ్ దిస్, ఇది ఎంత ధర. సో ఇఫ్ యూ గో టు ద మార్కెట్ కంపల్సరీ హ్యావ్ టు ఆస్కింగ్ ద ప్రైస్ లిస్ట్, హౌ మచ్ కాస్ట్ ఇట్ ఈస్, ఇది దీని ధర ఎంత అండి అని చెప్పేసి అడుగుతూ ఉంటాం అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ గోస్ టు నాకు ఒక గ్లాస్ నీళ్లు ఇస్తారా. దీన్ని మనం ఎట్లా అడుగుతాం నాన్న, కెన్ ఐ హ్యావ్ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్, కెన్ ఐ హ్యావ్ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్, నాకు ఒక గ్లాస్ నీళ్ళు ఇస్తారా, కెన్ ఐ హ్యావ్ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్. నెక్స్ట్ we will goes to నెక్స్ట్ క్వశ్చన్, మనం నడుచుకుంటూ వెళదామా అనే దానికి లెట్స్ గో ఫర్ ఏ వాక్, దిస్ ఈజ్ ద సింప్లియర్ manner with the daily life of the basic English communication skills to improve their sense. సో మనం నడుచుకుంటూ వెళదామా అనే ఒక సెంటెన్స్, తెలుగు సెంటెన్స్కి ట్రాన్స్లేషన్ వచ్చి లెట్స్ గో ఫర్ ఏ వాక్ అనేది మనం ఇంగ్లీష్ సెంటెన్స్ ఫార్మేషన్ అనేది జరుగుతుందండి. నెక్స్ట్ గోస్ టు నెక్స్ట్ సెంటెన్స్, నన్ను క్షమించండి. ఇన్ కేస్ ఇఫ్ యూ కెన్ డూ ద ఎనీ మిస్టేక్ అండి, ఒకవేళ ఏదైనా తప్పు చేస్తే అక్కడ మనం యూ షుడ్ సే యూ వుడ్ నాట్ టు ఫీల్ గిల్టీ. ఏదైనా సరే మనం మిస్టేక్ చేసినప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేయగలగాలండి. అప్పుడు అక్కడ మనం ఏం చెప్తానన్నా, నన్ను క్షమించండి అనేది తెలుగు సెంటెన్స్ అయితే ఇక్కడ ఐ ఆమ్ సారీ, యూ షుడ్ సే ఐ ఆమ్ సారీ అనేది మనం ఇక్కడ చెప్తున్నామండి. నెక్స్ట్ సెంటెన్స్ గోస్ టు మీరు మంచి రోజు గడపండి. ఇక్కడ మనం ఆశ్చర్యార్థకం కూడా వస్తుందండి. సో హ్యావ్ ఏ నైస్ డే, ఈరోజు మీకు మంచి జరగాలని కోరుకుంటున్నాము. హ్యావ్ ఏ నైస్ డే. సో మీరు మంచి రోజు గడపండి అనేది ఇక సెంటెన్స్ ఫార్మేషన్ అండి. లెట్స్ సీ ద నెక్స్ట్ సెంటెన్స్, మీతో తర్వాత కలుసుకుంటాను. సరే రేపు ఎవరినైనా కలుసుకుందాం అని చెప్పేస్తాం అంటున్నాం అనుకున్నాం, అప్పుడే మనం చెప్తాం సీ యూ టుమారో అంటాం. అలాగే సీ యూ లేటర్, మీతో తర్వాత కలుసుకుంటాను, సీ యూ లేటర్. సో నెక్స్ట్ గోస్ టు నెక్స్ట్ సెంటెన్స్, నాకు అలసటగా ఉంది, ఐ ఆమ్ టైర్డ్. సో let me understand the students. I think I can make a video for that. It was very useful because of try to understand for that students wise if you can write on them. So వాళ్ళు ఈజీగా రైట్ చేసుకోగలుగుతారు, అలాగే ఈజీగా కూడా రీడ్ చేయగలుగుతారు అన్న ఉద్దేశంతో ఇక్కడ వీడియో కూడా మీకు చేయడం జరుగుతుందండి. మోస్ట్ ఆఫ్లీ యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ ఎవ్రీ స్టూడెంట్ ఇన్ అవర్ స్కూల్ వైజ్ కంపల్సరీ హ్యావ్ టు ఫామ్ ఏ నోట్స్ అండి. ఫస్ట్ నోట్స్ అనేది రైట్ చేసుకున్నాను అందరు కూడా. ఇట్ వాజ్ వెరీ యూస్ఫుల్ అండి. ఐ ఆమ్ టైర్డ్, నాకు అలసటగా ఉంది, దిస్ ఇస్ ద సెంటెన్స్ అండి. నెక్స్ట్ గోస్ టు మీరు ఏం తినాలనుకుంటున్నారు. ఇన్ కేస్ ఇఫ్ యూ గన్ గో టు ద ఎనీ హోటల్ అండి, హోటల్కి వెళ్ళారు, అప్పుడు మనం అడుగుతామట మీరు ఏం తినాలనుకుంటున్నారు. వాట్ డూ యూ వాంట్ టు ఈట్, మీరు హోటల్కి వెళ్ళారు కదా, అక్కడ వాట్ డూ యూ వాంట్ టు ఈట్, మీరు ఏం తినాలనుకుంటున్నారు అని చెప్పేసి అడుగుతామండి. నెక్స్ట్ గోస్ టు నెక్స్ట్ సెంటెన్స్, నేను ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాను. ఐ ఆమ్ లెర్నింగ్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాను. ఐ ఆమ్ లెర్నింగ్ ఇంగ్లీష్. దిస్ ఇస్ ద బేసిక్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండి. దిస్ ఇస్ ద ఫస్ట్ డే ఆఫ్ day 1 class in the school in Osha Model School. It was very useful. So I think every student will be utilize this opportunity. Have a nice day.